వీరబాబు అని బాగా తెలిసిన వ్యక్తి అనుకున్నాం కానీ ఏం తెలియదు. జీబు చాలా విచిత్రమైన శబ్దాలు అయితే చేస్తుంది. అంటే ఇక్కడే పండిస్తే ఇక తక్కువ ఉండాలి కదా. మిల్క్ స్ట్రాబెరీస్ మేము షేక్ చేస్తామంటే ఆ షేక్ ఏదో మేమే చేస్తామంటే డిస్కౌంట్ అంటే అటు తిరుగుతుంది. వాళ్ళ ఓనర్ గారు తిరుగుతుంది, వాళ్ళ ఓనర్ గారు ఇంకా అటు తిరుగుతున్నారు. మొత్తానికి రూపాయి డిస్కౌంట్ అయితే ఇస్తలేరు ఇంత ప్రమోషన్ చేసినా కూడా. వెల్కమ్ టు లంబసింగి విత్ అగైన్ కుకింగ్. మనకి ఇక్కడ చాలా అందరు అద్భుతాలు దొరుకుతున్నాయండి. లంబసింగికి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ రిసార్ట్ వాళ్ళు జనరల్గా ఇక్కడ వండుకొని ఇవ్వడం చూసారా, మా బాత్ చూసి చక్కగా వండుకోండి అని చెప్పేసి ప్లేస్ ఇచ్చారు. మన సెటప్ అయితే మనకు సిద్ధంగానే ఉందిగా, కాబట్టి మళ్ళీ వంట మొదలెట్టామండి. సో యుద్ధానికి అంతా సిద్ధం. లంబసింగిలో మొత్తం ఒక రోజైతే స్టార్ట్ చేసేసాము. వంట అయిపోయింది బ్రహ్మాండంగా. మా ఇక్కడ స్వామి గారు ఉన్నారు, క్యాంప్ ఫైర్ వేసేసాడు ఇక్కడ బ్రహ్మాండంగా. ఇక మీద మొదలు యుద్ధం మొదలెట్టేయడమే, చెప్ప చెడకచ్చలే అని చెప్పేసి మంటల్లో ఎంజాయ్ చేసేయడం, ఇంకా వేరేదేం లేదు, ఆలోచన లేదు. సో గైస్, హౌ ఆర్ యూ ఎంజాయింగ్? గుడ్. వీళ్ళకి నాతో రావడం అంటే బాగా ఇష్టం అనమాట. మా శేఖర్ గారు కానీ మా వాహన సోదకుడు యాక్చువల్గా వీరబాబు అని బాగా తెలిసిన వ్యక్తి అనుకున్నాం కానీ ఏం తెలియదు. స్వామి మాల్లో ఉండి మంటేస్తున్నాడు మా కోసం. థ్యాంక్ యూ స్వామి. మధ్యలో రవితేజ షూటింగ్ కూడా తగిలింది మాకు, అక్కడ కూడా బాగాసేపు ఉన్నాం కానీ తీయలేదు, వీడియో మీకు చూపించలేను, అది పరిస్థితి. మళ్ళీ మీకు పునర్దర్శనం పొద్దునిస్తాం. క్యాంప్ ఫైర్ బోన్ ఫైర్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి, మూతలు తీసే టైం అయింది. సో రాత్రి పార్టీ అయితే అయిపోయింది. పార్టీ తర్వాత కూడా పొద్దున్నే 4 గంటలకే లేచి 5 గంటలకల్లా రెడీ అయ్యి వ్యూ పాయింట్కి వెళ్ళాలని చెప్పారు. క్లౌడ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందన్నారు. మన వెహికల్ అక్కడికి వెళ్దంట. మన వెహికల్ అక్కడ మధ్యలో పార్క్ చేసేసి అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళ జీబ్లో అయితే వెళ్ళిపోవాలి. సో దానికైతే స్టార్ట్ అయిపోతున్నాం. చూద్దాం. అసలు రాత్రి 10-11 గంటల తర్వాత స్నోఫాల్ మామూలుగా లేదు, ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తే పొగమంచు అంటారు కదా, పొగమంచు విపరీతంగా ఉన్నది, చలి గట్టిగా వేస్తున్నాం. రాత్రి మనం వంట చేసేటప్పుడు అసలు చలి లేదనుకున్నాం కదా, ఇప్పుడు మాత్రం చలి బాగా స్టార్ట్ అయింది. చలి అన్నీ వేసుకొని రావాల్సి వస్తుంది బయటికి. సో లెట్స్ క్యాచ్ వ్యూ పాయింట్ అనమాట. నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే బయలుదేరిపోతున్నాం. చలో. సో లంబసింగిలో ఇక్కడ క్లౌడ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వెహికల్ని ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గరికి రానిస్తారు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ వెహికల్స్ కమాండర్ జీప్స్ లాంటివి ఉంటాయి. ఎందుకంటే రోడ్ ఆఫ్ రోడ్ అనమాట, మనకు క్లియర్గా రోడ్ ఉండదు, చాలా వేరే ఉంటాయంట. మన వెహికల్స్ని వెళ్ళనివ్వరు, వెళ్ళినా మన వెహికల్స్ ఖరాబ్ అయిపోతాయి. సో ఇక్కడ జీబులు ఉంటాయి, ఆ జీబులు కనుక మాట్లాడుకొని ఒక 4-5 కలిస్తే జీబులు మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది పార్కింగ్ పాయింట్ అనమాట. ఈ పార్కింగ్ పాయింట్ వరకే మన వెహికల్ అయితే అలా ఉంటుంది. సో పైన వ్యూస్ చాలా బాగుంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ విల్ క్యాచ్ ఇట్ వ్యూ పాయింట్. కొద్దిగా తెల్లవారుతుంది. ఒకసారి ఇట్లా చూస్తే మనకు మంచు అయితే బ్రహ్మాండంగా ఉంది. సో పైకి వచ్చిన తర్వాత ఇది జీప్స్ స్టాండింగ్ ప్లేస్ అనమాట, పార్కింగ్. ఇలా వచ్చాం మనం. మోస్ట్లీ మనం క్లౌడ్ కన్నా పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి క్లౌడ్ వ్యూ బాగుంటుంది అంటున్నారు, బట్ క్లౌడ్ కన్నా కూడా పైన ఉన్నమాట. ఇక్కడ క్లౌడ్స్ లేవు. పైకి వచ్చిన తర్వాత క్లౌడ్స్ అయితే లేవు, మధ్యలో క్లౌడ్స్ చాలా వచ్చినాయి, మీరు చూసారు కదా. సో ఆ క్లౌడ్స్ పైకి వచ్చాము. వ్యూ పాయింట్ ఎంట్రీ ఇది, చెరువుల వేనం వ్యూ పాయింట్. సో దీనికి కూడా లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకోవడం, వీళ్ళందరూ టికెట్ ఇవ్వడానికి ఉందన్నమాట. మనిషికి 20 రూపీస్ టికెట్ ఇక్కడ. ఇక్కడ అంటే ఒక ప్రాంతం తీసిన అల్లము అండ్ చిలగడ దుంపలు అంటే కందగడ్డలు అంటారు కదా, మన దగ్గర కందగడ్డలు అంటారు. వ్యూ పాయింట్కి వెళ్ళే దారి గల్లో కనిపిస్తుంది. చాలా కోలాహలం అవుతుంది అక్కడ, పబ్లిక్ క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. అంటే మెయిన్ లంబసింగిలో ఇదే మెయిన్ పాయింట్ అనమాట. ఎప్పుడు వస్తాడా అని సూర్యుని కోసం వెయిట్ చేస్తున్నారు. సీ దట్ బ్యూటిఫుల్ పాయింట్. సీ ద క్రౌడ్, హెవీ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ లోకల్ పసుపు అయితే అమ్ముతున్నారు, పచ్చి పసుపు అనమాట.
రకరకాల ట్రీములు గట్రా రాయకుండా ఇది ఒకటి రాసుకుంటే బాగుంటుంది. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ మేఘాలయ. మేఘాల పైనుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంది. సముద్రాన్ని చూసిన ఫీల్ అయితే వస్తుంది, బట్ సముద్రం కాదు, ఇదంతా మేఘాలు, క్లౌడ్ పైన ఉన్నాం మనం. సో ఇట్ ఈస్ వర్త్ అన్నమాట. సో వీఆర్ అట్ వ్యూ పాయింట్ నౌ, లంబసింగి వ్యూ పాయింట్. సో క్రౌడ్ చూడొచ్చు, విపరీతమైన క్రౌడ్ అయితే ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడ్ని. అసలు నెక్స్ట్ లెవెల్ బ్యూటీ అనమాట, ఇది మామూలు బ్యూటీ కాదు. మన వ్యూ పాయింట్లో పబ్లిక్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి కొట్టండి. బ్యాక్ సైడ్ మీకు అనంత వాటర్ లాగా ఉంటుంది కదా, బట్ వాటర్ కాదు, ఇట్స్ ప్యూర్ క్లౌడ్స్ అనమాట. సన్ రైజ్ అవుతుంది మెల్లమెల్లగా. ఇటు పక్క కనిపిస్తుంది కదా, ఈ కొండ నుంచి సన్ రైజ్ అవుతుంది అన్నమాట. సో ఆ మేఘాల మీద సన్ రైజ్ పడి బ్యూటిఫుల్ విజువల్ అయితే కనిపిస్తుంది. చెట్ల నుంచి మేఘాలు పైకి వస్తున్నాయి చూసారా, వస్తున్నాయి చూడండి. టోటల్ ఇన్సేపు కింద ఉన్న ఫాగ్ అంతా పైకి లేచింది. సన్ రైజ్ కాగానే మొత్తం ఫాగ్ అంతా పైకి లేచింది అన్నమాట, బ్యూటిఫుల్గా. అసలు ఏం కనిపించట్లా. ఇది కదా పిక్చర్ అంటే. సో ఇది వ్యూ పాయింట్ ఇన్ లంబసింగి. సో అద్భుతమైన వ్యూస్ అయితే ఉన్నాయి. సూర్యుడు వచ్చినా కొద్దీ మబ్బంతా పైకి వచ్చేసి, అంటే ఇంతసేపు క్లౌడ్ అంతా కిందికి ఉండింది, ఇప్పుడు మాత్రం మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే పైకి వచ్చేస్తుంది అనమాట. మనం ఉన్న స్లైకి అంతకుముందు చాలా కిందికి ఉండింది. బ్యూటిఫుల్ వ్యూస్ అని చెప్పాలా, అంటే ఎందుకు మిస్ అయ్యామనిపించి, అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక 1 అవర్కి అయితే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు, 1.5 hours స్పెండ్ చేయొచ్చు. 6 o'clock ఇక్కడ ఉండాలి మీరు. ఎగ్జాక్ట్లీ 5:30, 5 o'clock మనం ప్లేస్ బయలుదేరితే ఇక్కడ జీప్లో వచ్చేవరకు 6 అవుతుంది. సో 6 o'clock 6:30కి స్టార్ట్ అవుతే మనం 7:30, 8 వరకు ఇక్కడ ఒక 1.5 hour మనల్ని మనం మర్చిపోయి అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సో లంబసింగి వస్తే వ్యూ పాయింట్ మాత్రం మిస్ కావద్దు. ఓకే, సన్ రైజ్ తర్వాత కంప్లీట్ వ్యూ మారిపోయింది. ఇక్కడ ఇంతసేపు పైకి వచ్చింది కదా, మళ్ళీ ఇది మొత్తం మబ్బు మేఘాలంతా కూడా వెండి మబ్బులు అంటారు కదా, వెండి మబ్బులు అని మెరిసిపోతుంది. కొండజాతి గిరిజనులు అన్నమాట. ఇక్కడ లోకలైట్స్ వీళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు. సో వీళ్ళకి ఒక ఉపాధి అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తే మన దగ్గర చామదుంపలు చాలా చిన్నగా ఉంటాయి కదా, ఇది అడవి చామదుంప. ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా చాలా పెద్దగా ఉంది అడవి చామదుంప. ఒక్కోటి కిలో ఇద్దాం నాకు తెలిసి. ఇది ఇక్కడ అల్లం, ప్యూర్ అల్లం అమ్ముతున్నారు, అండ్ పచ్చి పసుపు. సో మొత్తానికి లంబసింగిలో మన వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జీప్లో అయితే బయలుదేరిపోయాం. మళ్ళీ రోడ్, ఒక అధ్వానమైన రోడ్ అయితే ఉంది. ఎందుకు ఈ కొండలలో గుట్టలలో రోడ్లు బాగా చేయరు నాకైతే అర్థం కాదు. అంటే మోస్ట్లీ చేస్తే మళ్ళీ జీవాలకు ఉపాధి ఉండదని చేయరేమో, నాకు అదే డౌట్. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్. లంబసింగిలోకి వస్తే వ్యూ పాయింట్ మాత్రం అస్సలే మిస్ కావద్దు. రోజు అందరూ వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. భయ్యా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ అన్న. రోడ్ ఎలా ఉంది? రోడ్ అయితే మామూలుగా లేదు. కొంచెం ఇటు చూసి మాట్లాడితే కనబడుతుంది. రోడ్ అయితే మామూలుగా లేదు. మామూలుగా లేదా? ట్రెక్కింగ్ చేస్తే ఎలా ఉంది? జీప్ లో కాదు కానీ నడుచుకుంటూ వస్తే ఇంకా బాగుంటుంది కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3-4 years బ్యాక్ ఆ తర్వాత రూట్ వేసారు కానీ అంత ముందు లేదు అసలు. ఓకే, అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు అంటే వ్యాన్ పెట్టడం, జీప్ పెట్టడం వల్ల మనకి సులువుగా అయిపోయింది. సో కిందికి దిగుతుంటే మళ్ళీ క్లౌడ్లోంచి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇంతసేపు క్లౌడ్స్ పైన ఉన్నాం కదా, ఇది క్లౌడ్స్ కింద అనమాట. బాగాలే ఉంది వ్యూ అయితే. చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు, మనకు అంత చేత కాదుగా, అందుకోసం మనం అయితే బండిలో వస్తున్నాం. మా వాళ్ళు నన్ను వదిలేసి ట్రెక్కింగ్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఇంకా కనిపించట్లా ఎక్కడి దాకా వెళ్ళారో.
జీబు చాలా విచిత్రమైన శబ్దాలు అయితే చేస్తుంది. ఏం చేస్తుందో అర్థం కావట్లా. మంచి అంటే నడునొప్పులు వస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట నొప్పులు. అంత బాగుంది రోడ్డు. 3:30కి వచ్చారంట జనాలు ఇక్కడ. మనం చల్లగా తాపిగా 5:30కి వచ్చి బాగా ముందులు వేసాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అద్భుతమైన చలిలో ఈ అమ్మాయి మంచి చాయ్ పోసింది. థ్యాంక్ యూ మా, సూపర్ చాయ్ పోసావు. అల్లం, లోకల్ అల్లం, ఇక్కడ పండించిన అల్లం పోసేసి మిరియాలు వేసి చాయ్ పోసింది కదా అంటే ఇక్కడే తాగండి ఎవరు వచ్చిన చాయ్. ఎక్కడ తాగినా బాగాలే, ఇంకా వేరే చోట ఎక్కడ బాగాలేదు. ఈ అమ్మాయి దగ్గర బాగుంది. సో లంబాసింగిలో పొద్దున్న వ్యూ పాయింట్ అయితే చూసాం కదా. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ తోటలకైతే వచ్చాం. ఇక స్ట్రాబెర్రీ అండ్ బొప్పాస్కాయ అంటే పప్పిడికాయ తోటలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటుగా మనకు ఫ్రెష్గా తీసిన స్ట్రాబెర్రీస్ తోటి హనీ డిప్ అని రకరకాలుగా చేసిస్తున్నారు. సో అయ్యేంటో కూడా టేస్ట్ చేద్దాం. జనరల్గా మనం కొనేసుకుంటాం అక్కడ షాపుల్లో, డబ్బాలో కొనుక్కుంటే ఎప్పుడో కోసి కాయలు కోసి పండబెట్టినవి ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ మాత్రం ఫ్రెష్గా మన ముందే కోసారు. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కానీ ఇవన్నీ చేసిస్తున్నారు. సో మనమైతే హనీ డిప్ అయితే ఆర్డర్ ఇచ్చాం అమ్మాయికి. హనీ డిప్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను రండి. ఇక్కడే కోసి ఇక్కడే అమ్మేస్తున్నారు అనమాట. ఎంతమ్మా బాక్స్? హైదరాబాద్లో చీప్ ఉంది కదమ్మా, మాకు ఇక్కడ ఎక్కువ ఉందండి. ఇక్కడే పండిస్తే ఇక తక్కువ ఉండాలి కదా. ఆర్గానికా? ఓకే, అక్కడ మందులు వేసి పండించి మీరే అక్కడికి పంపిస్తారు కదా. మరి అక్కడ తక్కువ ఉంది, మీ దగ్గర ఎక్కువ ఉంది. అంతేనా? ఇక్కడ అయిపోతుందా? ఓ, సో మనకు వచ్చే ఫ్రూట్స్ ఇక్కడ నుంచి రావంట, ఇక్కడే సేల్ అయిపోతుంది అని చెప్తున్నారు వీళ్ళు. మీరంతా ఇక్కడ వాళ్ళేనమ్మా, లోకలేనా? ఓకే. స్ట్రాబెర్రీ డిమాండ్ ఉంటుంది. లంబసింగ్కి వచ్చి స్ట్రాబెర్రీ తినకుంటే బాగోదుగా. ప్లక్ చేసి దాన్ని ప్యాక్ చేస్తారనమాట. కొంచెం పెద్దవి చిన్నవి చాలా జాగ్రత్తగా అన్నీ పోయేలాగా పెడుతున్నారు, ఒకటే పెద్దవి కాకుండా. సో చాలా తెలివి, వీళ్ళంతా న్యాక్ ఉంటుంది వీళ్ళకి ప్యాక్ చేయడానికి. అంటే కింద కొంచెం చిన్నవి కొంచెం పైన పెద్దవి పెట్టినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంకే తప్పదు, అన్నీ పోవాలి కదా, చిన్నవి పెద్దవి అన్నీ తీసుకోవడానికి. సో మీరు చూస్తే ఇక్కడ స్ట్రాబెర్రీస్, స్ట్రాబెర్రీ జాము, స్ట్రాబెర్రీ పడ్డింగ్, స్ట్రాబెర్రీ చాక్లెట్ డిప్స్, మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, స్ట్రాబెర్రీ క్రీమ్ ఇవన్నీ ఇక్కడ చేసిస్తారనమాట వీళ్ళు. ఇక్కడ ఫ్రెష్గా కూర్చున్న స్ట్రాబెర్రీస్తో చేసిస్తారు. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇది స్ట్రాబెర్రీ జామ్. మనం కిసాన్ జామ్లో అవి రోడ్లు అంటే మనకు షాప్లో కొనుక్కొని తింటే బట్ హెల్తీ కాదు. ఇదేంటంటే ప్యూర్ ఫ్రెష్ ఫామ్లో చేసిన జామ్. టేస్ట్ చేయమన్నారు. ఆహా, స్మెల్. నెయ్యి వేస్తారా ఇందులో? నెయ్యి వేస్తారు. నెయ్యి వాసన కూడా గుమాయించేస్తుంది, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మాత్రం లంబసింగికి వస్తే జామ్ మాత్రం మిస్ కావద్దు. ఇప్పుడు ఇంకా అదేంటి హనీ డిప్ తెస్తున్నారు. హనీ డిప్ తెచ్చిన తర్వాత దాని టేస్ట్ కూడా చూసి చెప్తాను. తెచ్చేస్తారు. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది హనీ డిప్ అయితే. సో స్ట్రాబెర్రీ ముక్కలు కోసేసి కింద దాన్ని తొడిమేలు అన్నీ తీసేసి ఫ్రెష్గా వేసేసి పైనుంచి తేనె వేశారు. ఆ తేనె కూడా ఇక్కడ చెట్లలో స్ట్రాబెర్రీ తోటల్లో పెట్టిన హనీ ఉంటుంది కదా, హనీ బీస్ పెట్టింది. సో దాంతోనే చేస్తారు కనుక ఆ ఫ్లేవర్ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. వా, సూపర్గా ఉంది నిజంగా. ఎక్స్ట్రా అంటే సూపర్ మా, చాలా బాగుంది. హనీ డిప్ అంటే హనీలో డిప్ చేసి ఇచ్చారనుకున్నాం. పైనుంచి కోసారు, మన లోపల ముంచితేనే దీని సారం అంతా వచ్చి ఇంకా బాగుందన్నమాట. ఆహా, సూపర్. అసలు వదలలేకపోతున్నాం. చెప్పడం కన్నా తినడం ముఖ్యంలాగా ఉంది. మీరు మిల్క్ స్ట్రాబెర్రీ ఇస్తే మామిడి షేక్ చేస్తాడు. మిల్క్ స్ట్రాబెర్రీ ఇస్తే మేము షేక్ చేస్తామంటే ఆ షేక్ ఏదో మేమే చేస్తామంటున్నారు వీళ్ళు. ఇక్కడ అమ్మాయి చాలా షార్ప్ ఉంది. ఆ షేక్ మేమే చేస్తామంటుంది. ఏం చేస్తావు? మిల్క్ షేక్ చేస్తావా? చెప్తున్నాం కదమ్మా, ఫేమస్ చేస్తాను ఆల్రెడీ. డిస్కౌంట్ ఇస్తున్నావు. సో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఇచ్చారు. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇంత మొత్తం తాగలేము మనం, కొంచెం అయితే టేస్ట్ చేద్దాం. మిగతా మన వాళ్ళకి ఇద్దాం. పైన చూడు బ్యూటిఫుల్గా చేశారు. పైన జామ్ అమ్మ, ఇది చాక్లెట్ సిరప్. మనకు ఆర్టిఫిషియల్ కాకుండా అన్నీ కూడా ఇక్కడ చేసిన న్యాచురల్ సిరప్సే ఉంటాయి. వావ్ వావ్. మరి ఇంత మళ్ళీ ఒకసారి మళ్ళీ పంచు ఏమన్నా చెప్పనా? ఒక్కటి తీసుకుంటే ఇంకోటి తీసుకోవచ్చు కదా సార్, అది తీసుకోవచ్చు కదా సార్, ఇది తీసుకోవచ్చు కదా సార్ అంటున్నారు. కానీ డిస్కౌంట్ అంటే అటు తిరుగుతుంది. వాళ్ళ ఓనర్ గారు తిరుగుతుంది, వాళ్ళ ఓనర్ గారు ఇంకా అటు తిరుగుతున్నారు. మొత్తానికి రూపాయి డిస్కౌంట్ అయితే ఇస్తలేరు ఇంత ప్రమోషన్ చేసినా కూడా.
ఏం చేస్తాం అప్పుడప్పుడు క్వాలిటీ ఉన్నప్పుడు ప్రమోషన్ చేయకుండా ఇంకొక పని చేసింది లాస్ట్లో మీలాంటి వాళ్ళు వస్తేనే కదా సార్ మరి నడిచేది అమాయకమైన ఫేస్ పెట్టి చాలా పెద్ద పని చేసింది. మళ్ళీ చెప్పమంటే చెప్పట్లే అమ్మాయి సుభాషితాలు మిస్ అయిపోతున్నాం మనం ఇక్కడ. మన మీద దయ తెలిసి ఒక బాక్స్ అయితే మళ్ళీ వెళ్ళే వాళ్ళని పిలిచి మరి ఒక బాక్స్ అయితే ఇస్తుంది. ఈమా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిజంగానే ఇవన్నీ ప్రమోషన్ గట్టిగా చేద్దాం. ఒక బాక్స్ అయితే వచ్చింది మనకి. ఓకే బాయ్ మా, థ్యాంక్ యూ. మీ అమ్మగారికి కూడా చెప్పండి బాయ్. సో స్ట్రాబెర్రీ మొక్కలకి వాటికి అంటే కలుపు రాకుండా చుట్టూ అంటే మొత్తం ఇది వేసారనమాట, కవర్ వేసేసి మధ్యలో ఓన్లీ మొక్క మందమే బయటకు ఉంచేసి మంచి అంటే ఒక ఆరోగ్యకరమైన వ్యవసాయం అయితే చేస్తున్నారు. సో చుట్టూ ఇది వేయడం వల్ల పక్కన కలుపు రాదు, సో ఇబ్బంది ఉండదు. కలుపు వస్తే చాలా వేస్టేజ్ అయిపోతుంది, స్ట్రాబెర్రీ కరెక్ట్గా మంచి పరిపక్వానికి రాదు, పుష్టిగా ఉండదు అని చెప్పేసి ఈ కలుపు రాకుండా ఇలా జాగ్రత్త తీసుకుంటారంట. మేబీ అన్ని స్ట్రాబెర్రీ తోటలు ఇలా చేస్తారో తెలియదు, బట్ ఇక్కడ మాత్రం చూస్తే మంచి అనిపించి ఎక్కడ కలుపు మొక్క అయితే లేదు. సెకండరీ ఆదాయం కింద వస్తుంది. బంతిపూలు కూడా చాలా ఆరోగ్యంగా పెరిగాయి. మధ్యలో అంతా స్ట్రాబెర్రీ చెట్లు ఉన్నాయి, వన్ సైడ్ అంతా బంతిపూలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి కంది చేలు అనమాట, కంది చెట్టు ఇది, కందికాయలు కాస్తాయి కదా. సో ఇలా మొత్తానికి డిఫరెంట్గా అన్ని రకాలుగా వ్యవసాయం ఒకటే ప్లేస్లో చేసేసి వీళ్ళు మంచి చాకచక్యంగా లాభాలు అయితే పొందుతున్నారని చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వ్లాగ్లో అరకు నుంచి మళ్ళీ కలుసుకుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ శ్రీరామ్ ఇల్లందుల. జై హింద్.